మత సామరస్యానికి ముస్లిం దంపతులు నిదర్శనం. వరంగల్ నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో ముస్లిం దంపతులు షేక్ రఫీసాబ్, కవిత మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. శ్రీరామ నవమి సందర్భంగా తమ ఇంట్లోనే హనుమాన్ విగ్రహానికి నూతన వస్త్రాలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు చప్పళ్లతో ఊరేగింపుగా తీసుకువెళ్లి సీతారాముల కళ్యాణ వేదికకు చేర్చారు. దైవానికి మతం లేదు అనే సందేశంతో చేసిన ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు ప్రశంసించారు. కులమతాలకు అతీతంగా కలిసి ఉండాలన్నదే తమ ఉద్దేశమని షేక్ రఫీసాబ్ తెలిపారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై హనుమాన్, జై శ్రీరామ్. నా పేరు షేక్ రఫీసాబ్, డాడీ పేరు షేక్ యాకూబ్. మాది గ్రామం లక్నేపల్లి, పివి గారి జన్మస్థలం. నేను ముస్లిం మతస్థుని. నేను 12 సంవత్సరాల క్రితం నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. నా భార్య పేరు బాలవత్ కవిత. ఈ మధ్యలో డిసెంబర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జై హనుమాన్ ఆశీర్వాదంతో నా భార్య 3వ వార్డు మెంబర్గా ప్రజల ఆశీర్వాదంతో గెలవడం జరిగింది. దాన్ని నేను మర్చిపోకుండా జై హనుమాన్ ద్వారానే నేను గెలిచిన అని చెప్పేసి 100% నమ్ముతూ, అందులో భాగంగా నా వయసు నేను పుట్టినప్పుడు 1986లో నేను జన్మించిన. నాది సంవత్సరంన్నర వయసు ఉన్నప్పుడు పెద్ద హనుమంతుని రూపంలో ఉన్నటువంటి ఒక పెద్ద కోతి నన్ను ఎత్తుకపోయి పెద్ద బిల్డింగ్ మీద పడుకోబెట్టింది. మా తాత అప్పుడు వచ్చేసి ఆ టైంలో నాకు ఊహ తెలియని టైంలో ఓంకార హింకార జంకారం నెల బీరక్షరాములను బిరుదు కలిగి అని చెప్పేసి నేను ఒకటి హనుమంతుని దాడకం చదవడం వల్ల నన్ను ఏ విధంగానైతే ఎత్తుకపోయిన కోతి నన్ను ఎక్కడి అయితే తీసుకుపోయిందో ఇదే ఆకిట్లో మళ్ళీ తీసుకొచ్చి నాకు ఎలాంటి అపాయం లేకుండా చేసింది. కాబట్టి అది కూడా హనుమాన్ వల్లనే నేను బతికినా అని చెప్పేసి మరీ గాఢంగా నమ్ముతూ, నేను బుద్ధిరిగిన కాంచెల్లి చదువుకున్నప్పటి నుంచి ఎప్పుడైతే జై హనుమాన్ మాలేసుకుందామా, ఎప్పుడైతే శ్రీరాముల నవమినప్పుడు జై హనుమాన్ తయారు చేద్దామా అని చెప్పేసి చూసినా నాకు ఎప్పుడు అవకాశం రాలేదు. ఈసారి అంటే ప్రతిసారి కూడా నేను ఇరుముడి కట్టుకున్న సాములకు నాకు తెలిసిన సామైనా తెలియని సామైనా కూడా పండ్లు ఫలాలు నాకు దోచినటువంటి పారితోషికం డబ్బుల రూపంలో వాళ్ళకి ఆర్థిక సాయం కూడా చేసేది. నేను పోయిన సంవత్సరం మే 21 తారీఖున ఇరుముడు కట్టుకున్నప్పుడు నర్సంపేట పట్టణంలో అనాథాశ్రమంలో నేను ఒక 57 మంది సాములకు కూడా ఇరుముడు కట్టినప్పుడు మాకు తోచిన సాయం మేము చేసినాము. అదేవిధంగా మా విలేజ్లో కూడా చాలా సందర్భాల్లో చేసినాము. ఈసారి అలా చేసినందువల్లనే కావచ్చు జై హనుమాన్ నన్ను కనికరించిండు. మా విలేజ్లో దాదాపు ఒక 15 నుండి 18 కులాలు ఉంటాయి. గ్రామ సభల అన్ని కుల సంఘాల నాయకులు గ్రామ పంచాయతీలో తీర్మానం ఇస్తారు. ప్రతిసారి కూడా పండుగ ఎవరు చేద్దాము, విగ్రహం ఎవరు తయారు చేయాలంటే. ఈసారి నేను ఒక ముస్లిం క్యాండిడేట్ నేను అడుగుతున్నా జై హనుమాన్ అని చెప్పేసి అనేసి ఈ అవకాశం నాకు ఇవ్వాలని చెప్పేసి అని ఒకటే కోరిక కోరిన. అందరూ కూడా సమ్మతించి నన్ను ఏకగ్రీవంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జై హనుమాన్కి నేను రుణపడి ఉంటానని చెప్పేసి నేను తెలియజేస్తూ, అదేవిధంగా నాకు అవకాశం ఇస్తే నేను బతికినంత వరకు ఇదే విధంగా శ్రీరామనవమికి జై హనుమాన్ను నేను
వస్త్రధారణ చేసి నాకు నా కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు ధరించుకొని మీ అందరి ఆధ్వర్యంలో మీ అందరి ఆశీస్సులతో గ్రామ ప్రజల ఆశీర్వాదంతో నేను ప్రతి సంవత్సరం చేస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇది చాలా సంతోషంగా ఉన్నది. ప్రజలు కూడా మీరు చేయడం చాలా హైలైట్ విషయము. మీరు ముస్లిం ఒక వ్యక్తి మీరు చేయడం అని చెప్పేసి అంటే అందరు కూడా హర్షించిండ్రు, అందరు కూడా ఆశీర్వదించిండ్రు, సపోర్ట్ చేసిండ్రు. నాతోటి నేనేమంటున్నా అంటే నేను ఒక 40 సంవత్సరాలు నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా. నాకు 3 పిల్లలు, 2 బిడ్డలు, ఒక కొడుకు. నేను అనే వ్యక్తిని ఈ రోజున శ్రీరామనవమి రోజు కళ్యాణం మహోత్సవం రోజున నేను జగన్మోహన్ తయారు చేసుకొని పోతున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా రాష్ట్రంలో, గ్రామంలో, దేశంలో కూడా ఈ కులం లేదు, ఆ కులం లేదు, ఆ మతం లేదు, ఈ మతం లేదు, మనుషులందరూ ఒకటే అని చెప్పేసి అనేసి ఉద్దేశంతో నేను హీరో తయారు చేసిన జగన్మోహన్ రూపంలో కూడా వాళ్ళకు ఏ రూపంలో చూసినా కూడా దేవుడే అవపడాలి తప్ప కులాలు అవపడద్దని, మతాలు అవపడద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రజలందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జగన్మోహన్ మాత్రం నాకు తోడుగా ఉండాలని చెప్పేసి అని మరోసారి జగన్మోహన్, జై శ్రీరామ్. లక్నేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీరామనవమి ఉత్సవాలకు విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ముందుగా మా గ్రామ పంచాయతీ తరపున స్వాగతం, ధన్యవాదాలు. ఈరోజు లక్నేపల్లి గ్రామంలో దాదాపుగా మన ఉమ్మడి జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి విధంగా మా గ్రామంలో సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి ప్రత్యేకత ఏంటిదంటే ముస్లిం సోదరుడైన మా గ్రామ వాస్తవ్యుడు హనుమంతుని తయారు చేసి ఒక నూతన ఉరవడికి శ్రీకారం చుట్టడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో, ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నాము. దానికి ఈ విషయాన్ని వివిధ మీడియా ద్వారా మత సామరస్యానికి ప్రతీక లక్నేపల్లి గ్రామం అని చెప్పి మీరు తీసుకెళ్లాలని మీడియా మిత్రులకు మా గ్రామ పంచాయతీ తరపున కోరుకుంటున్నాను. పివి నరసింహారావు పుట్టినటువంటి ఈ గ్రామంలో కుల మతాలకు అతీతంగా ప్రతి కార్యక్రమం ఏం జరిగినా కూడా సోదరభావంతో, హిందూ ముస్లిం బాయి బాయి అనేటువంటి నినాదంతో, సోదరి సోదరభావంతో ఏ కార్యక్రమం అయినా కూడా మేము ముందుకు తీసుకెళ్ళి మా గ్రామానికి మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం.